సరే ఎంతమంది ఉన్నారు కదా ఇప్పుడు రోజు కంటే అర్ధగంట క్యూ నిలబడాలి. అంతా మన వాళ్ళంతా ఫుట్పాత్ మీదనే వస్తుంటారు, ఫుట్పాత్ మీదనే అంతా. ఇంకో యూలో పోతుంది ముందు, క్రాస్ చేయాలని టాప్ స్పీడ్. ఇంకొక యూలో వచ్చింది. రామేశ్వరంకి వెళ్తున్నాం యూలో. ఫుల్ వీకెండ్ నైట్ కూడా అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఇక బెంగళూరులో. ఇంకా మొత్తం మనమే యూలులే మొత్తం. ఎంతమంది పోతురేంద్రా. ఓకే వీకెండ్ కాబట్టి ఇట్లా డెలివరీ వాళ్ళకి ఎక్కువ ఉంటాయి అనుకుంటా. ఎక్కడ చూసినా యూలులే కనిపిస్తాయి డెలివరీ బాయ్స్. ఈరోజు వీకెండ్ కాబట్టి ఎక్కువ డెలివరీస్ ఉంటాయి. మన వెనక కూడా వస్తున్నాయి యూలు. ఇక్కడ డబ్బాలు వెళ్ళొద్దు కానీ ఏం పర్లేదు, లైసెన్స్ ఏం అవసరం లేదు కాబట్టి వెళ్తున్నాం. రూల్స్ ప్రకారం అయితే డబల్ రైడ్ చేయొద్దు ఢిల్లీలో. రామేశ్వరంకి వెళ్ళి ఫుల్గా దోశ తినేసి అలా రిటర్న్ వచ్చేద్దాం దీంట్లోనే. మనకన్నా స్పీడ్ పోతుంది. ఎందుకు పోతుందంటే సింగిల్ పర్సన్ కాబట్టి కొంచెం ఎక్కువ యూలు అక్కడ. అంతా మన వాళ్ళంతా ఫుట్పాత్ మీదనే వస్తుంటారు, ఫుట్పాత్ మీదనే అంతా. ఏమంటే ఇట్లా ఆగితే ఇది మిరాకిల్ స్ట్రేట్ రైడ్. ఏం బ్రో బ్లాగ్ ఏమైనా చూస్తాం. రామేశ్వరం ఆయన ఎంతమంది ఉన్నారు కదా ఇప్పుడు రోజు కంటే అర్ధగంట క్యూ నిలబడాలి మనము. అరే సరే నన్ను ఎందుకు ఇస్తారా? అరే సో ఇప్పుడు మనకి ఎంజీ రోడ్కి వెళ్ళాలి, చర్చ్ స్ట్రీట్ కానీ. సో బ్యాటరీ తక్కువ ఉంది, 25 కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది. 25 అంటే మనకు ఫుల్గా కూడా రాదు, హాఫ్ వస్తుంది. ఇద్దరు వెళ్తున్నాం కాబట్టి, అబ్బాయిని వెళ్తున్నాం కాబట్టి. సో 12 కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది. ఇప్పుడు వెళ్ళి బ్యాటరీ చేంజ్ చేసుకోవడానికి వైమాక్ స్టేషన్కి వెళ్తున్నాం. సో ఇది లొకేషన్. ఇప్పుడే రామేశ్వరం నుండి బయటకు వచ్చినాం. నెక్స్ట్ నైట్ ప్లాన్ అదనమాట. చూద్దాం ఎంజీ రోడ్లో ఎట్లుంటుందో ఏమో, కానీ సడన్గా బ్యాటరీ ఒక్కటి అయిపోవద్దు. వేరే లోకంలో ఉన్నట్టున్నాడు అరే ఆయన. వన్ వేలో వెళ్తున్నాం. యూలుతో అడ్వాంటేజ్ ఇదే, ఎట్లయినా వెళ్ళొచ్చు కానీ రూల్స్ ప్రకారం వెళ్ళొద్దులే. కానీ ఇక ఎంజీ రోడ్కి వెళ్తున్నాం ఇప్పుడు. చూద్దాం ఎవరైనా ఉంటారో లేదో. ఇంకా జస్ట్ 3 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. లైటింగ్ కూడా లేదా లైటింగ్ కూడా లేదు. లైటింగ్ మీకు ఎలా ఉంది? కానీ మామూలుగా ఎప్పుడు ఉంటారు? 12 లోపు అయితే చాలామంది ఉంటారు అనుకుంటా. ఓపెన్ స్టార్ బక్స్ ఒకటి ఓపెన్లో ఉంటుంది.
ఈ లైట్స్ ఆఫ్ చేసినా కూడా ఎంత బ్రైట్నెస్ ఉందిరా ఈ స్ట్రీట్ అంతా. నార్మల్గా ఏరియా ఎప్పుడు ఫుల్ ఉంటుండే జనాలు, నైట్ అయినా ఎవరు లేదు. చాలా ఎక్స్పెక్టేషన్స్తో వచ్చినాం, ఏం లేదు డొల్లా, ఏం లేదు ఇక. మేబీ 6కి అట్లా వస్తే చాలా మంది ఉంటారేమో, ముందే వచ్చేసినాం. లేదు బ్రో, ఈవినింగ్ రావాలా. అదే 5కి 6కి అట్లా వస్తే ఉంటారేమో. షాప్స్ ప్లస్ జనాలు కూడా ఎవరు లేరు, లేకపోతే ఫుల్ కలర్ఫుల్ ఉంటుండే ఇక్కడ. ఈ అప్పు ఉంటే ఇంతగానం స్లో ఎక్కుతుంది ఏందరా ఇది. వచ్చేసినాం అయిపోయింది.